అందరికీ వెల్కమ్ టు కార్తిక్ గేమర్. ఈరోజు మనము ఏం చేయబోతున్నామంటే ఈ ఎమోట్ రాయల్ని స్పిన్ అయితే చేయపోయేట్లేదు, ఎందుకంటే మనం నో టాప్ ప్లేయర్స్ కాబట్టి ఈ ఎమోట్ అయితే నాకు ఇష్టం గైస్. దానివల్ల మనమైతే ఎంట్రీ అయితే ఈ ఎమోట్లో ఇస్తాం. మీరు ఎవరన్నా ధనుడైనో టీజీఎఫ్ఎఫ్ అయితే తెలుగు గేమింగ్ అయితే ఎఫ్ఎఫ్ అయితే ఎవరంతా చూసిండ్రో వాళ్ళకి ఈ ఎమోట్ అయితే అర్థమైద్దన్న. మన ధను అన్న అయితే ఇది ఎంట్రీ అయితే ఇట్లా హాయ్ గేస్ అందరికి అనేసి హార్ట్ అయితే వేసింటారు అన్న. ఈ ఎమోట్ అయితే నాకు పిచ్చే ఇష్టం గైస్. సో దట్ మనం ఇప్పుడైతే ఒక లోల్ జియో మ్యాచ్ అయితే స్టార్ట్ చేద్దాము. ఆగండి, మార్క్ అవుతుంది, మ్యాచ్ మార్కింగ్ అవుతుంది గైస్. ఇప్పుడైతే మ్యాచింగ్ అయిపోయింది. సో దట్ మనం ఎవరు ఆపోనెంట్స్ తోప బాట చూసుకుందాం రండి. ఆగండి, ఇంకా లోడ్ అయితే అవ్వనండి. ఇప్పుడు ఫైనల్లీ వచ్చింది. ఎవరికి వచ్చింది? ఆపోనెంట్స్ కాదు మన టీమ్మేట్కే వచ్చింది. ఓకే గైస్, ఇప్పుడు దశతీగలు అయితే వచ్చిందన్న. మనం కొత్త క్యారెక్టర్ని అయితే కొన్నాం గైస్. గ్లూ వాల్ హీల్ చేసుకునేదానికి నైరావా అనేసి ఆ క్యారెక్టర్ని అయితే కొన్నాము. మనకి ఇప్పుడంతా అన్లిమిటెడ్ కస్టమ్స్ అయితే ఆడదాము అనేసి ఒక టాపిక్ వచ్చింది. ఎవరితో ఆడదాం అనేసి. అన్న ఎవరైతే ఆడాలనుకుంటారో నాతో మీరు మీ యూఐడిని అయితే కామెంట్ అయితే చేయండి గైస్. మీతో ఖచ్చితంగా చేసి ఆడి వీడియో అయితే పెడదాం. ఇప్పుడు కొంచెం ఎమోట్ వేద్దాం గైస్. చూడండి, హీరోయిక్. దిస్ ఈస్ అవర్ ఫస్ట్ హీరోయిక్ ఇన్ ఆర్ నేను చెప్పిందబ్బా. ఫస్ట్ హీరోయిక్ ఇన్ అవర్ ఇన్ హర్ ఫస్ట్ ఐడి అనేసి అంట చెప్పండి గైస్. ఎందుకంటే ఫస్ట్ ఐడి వచ్చేసి మనం 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయినాక చూపిస్తా గైస్. మళ్ళీ ఫస్ట్ ఐడి ఎలా స్టార్ట్ చేశాను, ఎవరంతా నాకైతే సపోర్ట్ అయితే ఇచ్చారు అనేసి మళ్ళీ చెప్తా. ఇప్పుడు మీరు 1K సబ్స్క్రైబర్స్ రీచ్ చేసిండ్రంటే నేను నా ఫస్ట్ ఐడిని అయితే చెప్తాను. దాంట్లో ఒక్క హీరోయిక్ స్పీక్ కూడా ఉందన్న, చూపిస్తా. ఇప్పుడైతే ఒక ఎనిమిని అయితే కొట్టాము. దశతిలో కూడా 1 ట్యాప్ కొట్టకుండా మనమైతే ఎలిమినేషన్ అయితే చేసాం గైస్. ఆగండి గైస్, ఎమోట్ అయితే వాడతాం గైస్. చూడండి, అది కంటైనర్ లోపల కూడా చేసే ఎమోట్ అయితే ఇవ్వటండి గైస్. కామెడీగా ఉంది. జై బాలయ్య అన్న, జై బాలయ్య గైస్. ఏమన్నా బెస్ట్ ఎడిటింగ్ యాప్ వచ్చేసి మీకు తెలిస్తే నాకు కమెంట్ చేయండి గైస్. నేను నా వీడియోని ఇంకా బెటర్గా చేసుకుంటా. మళ్ళీ మీకు నచ్చినంత టాపిక్స్ అవంతా మీరు కమెంట్ చేస్తే నేనైతే ఒకటి సెలెక్ట్ చేస్తా. రోజు ఒక్కొక్కటన్నా చేస్తా గైస్. ఇప్పుడు మన దగ్గర ఓకే మన దగ్గర గ్లూ అల్లేరు బ్లూ అయితే లేరు గైస్. అమ్మయ్యా బ్రో, మనకైతే ఇదైతే మనకి చేసాం, విన్ అయితే అయ్యాము. ఇప్పుడు ఆపోనెంట్కి అయితే వచ్చింది. ఆపోనెంట్ ఏం ఎత్తిందో VKS 94 అయితే ఎత్తింది. చూద్దాం. కిందంతా బలంగా ఉంది VKS 94 ఆపోనెంట్స్కి, కానీ మనం టాప్ ప్లేయర్స్ కాదు గైస్. నేను ఎందుకు తెలుసా గైస్ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసిన? అది వచ్చి ఒక రీజన్ ఉంది. ఎందుకంటే మనం టాప్అప్ చెయ్యము. అప్పుడు మన గరీనా బాబాయ్ అయితే మనకి ఫ్రీ బ్యాచ్ ఇస్తే మనము గివ్ అవేసి ఇచ్చుకోవచ్చు. మళ్ళా చాలా ఉన్నాయి. అందరు
గిఫ్ట్స్ అయితే పంపించుకోవచ్చు. ప్లస్ అంతా మీకోసమే చేసి పెట్టుకొని మరి సరే వదలండి, మళ్ళా మాట్లాడుకుందాం. ఫస్ట్ కరీనా బాబాయ్ మనకి ఇవ్వాలి కదా. సరే గైస్, ఇప్పుడు మనమైతే ఒకరినైతే షార్ట్ అయితే కొట్టినాము ఇందాక. ఇప్పుడు వచ్చేసి ఓరియన్ వేసాము. ఓరియన్ వేసినాక వచ్చేసి వీడైతే మన టీమ్మేట్ అయితే నీరు అయితే వదిలిండు. మనమైతే అమౌంట్ అయితే వేద్దాం సరదాగా, బాగుంటుంది గైస్. ఓకే, ఇప్పుడైతే ఉరిని చేసి చూసిండు మనల్ని, మనకే వచ్చింది. పోయిన రోజు వాడు స్నైపర్ ఎత్తింది కాబట్టి మనం ఈసారి స్నైపర్ వేద్దాం అనేసి 2 M82B అయితే వేసాను. సరే గైస్, ఇప్పుడైతే వెయిట్గా ఉంటుంది అదే గైస్ నాకైతే వచ్చిన ఒకే బాధ. ఓకే, ఇప్పుడైతే మనం చూద్దాము మనం కొట్టగలమా కొట్టలేము. అదే గైస్, నా ఓపెన్కి అయితే రానే అంటాను గైస్. వీడు ఈ నీరు క్యారెక్టర్ అబ్బా ఒకటైతే అది M82Bతో హ్యాండిల్ చేసేది ఎవరి వల్ల వాళ్ళు మన KV-18 వాళ్ళ తప్ప. KV-18 అంటే సూపర్. సరే గైస్, వీడు అవార్డు వేస్తాను. వీడు టాప్ ప్లేయర్ చూస్తేనే తెలుస్తుంది. సో మనం సింగిల్ M82B అయితే పట్టుకున్నాము. ఇప్పుడు సింగిల్ M82B అయితే మన దగ్గర ఉంది, మన చేతిలో. ఓకే, ఇప్పుడే వచ్చేసి 100 డామ్ అయితే పడింది మనకి. ఓకే, ఇప్పుడైతే మనమైతే ఫస్ట్ హెడ్షాట్ కిల్ అయితే కొట్టుకున్నాం. ఫ్రీ కిల్స్ అంతా మనం ఇలానే కొట్టుకోమాలను, లేకపోతే కొట్టుకొనే మాల్ గైస్. ఆగండి అన్న, వాటన్ లేదు బ్రో, నాకు వాటన్ రానంటుంది సార్. గైస్ రష్ అయితే చేద్దాం. 1కి 110 అయితే కొట్టిండు, వాడికి మనం 110 అయితే కొట్టాం. రష్ అయితే చేద్దామా వద్దు. ఇప్పుడు ఫోన్ అయితే లాగ్ అయితండి అన్న. కొట్టేసిండు బ్రో మళ్ళా అమౌంట్. అంటే నేను ఒక్క రౌండ్ అమౌంట్ వేసింది, నువ్వు అన్ని రౌండ్లు అమౌంట్ వేస్తే ఏం రా చేయమంటావు? సరే గీస్, మిస్టర్ జేవి జోకర్ అంట ఆపులంటే. ఇప్పుడు వీలైతే స్కార్ ప్లస్ UMP అయితే తిండు గైస్. మనమైతే UMPతో 15 HP డామ్ అయితే ఇచ్చాము. మళ్ళా 68 హెడ్ అయితే కొట్టినాం గైస్. ఇది చాలు గైస్ మనకి చేసుకునేనా గైస్. మనమైతే బ్రహ్మాండంగా కిల్ అయితే చేసేసాం. బూయా బోల్టీ గైస్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. నేను మన కిల్స్ని అయితే చూపిస్తాను. నేనైతే 6 కిల్లు అయితే కొట్టినా గైస్. సరే, ఇప్పుడు అయితే మీకు ఒక ముఖ్యమైన టాపిక్ అయితే మాట్లాడాలి. ఏమంటే నేను విచ్ లిస్ట్ ఎందుకు పెట్టుకున్నా అంటే, మనకి నచ్చిన అమౌంట్ని లైక్ చేసుకున్నాం అనుకోండి, ఆ విచ్ లిస్ట్లో అయితే ఇది చేసాము. మనమైతే ఇంకా ఎవరైతే లైక్ చేయండి. ఎట్లా లైక్ చేయాలనేసి మీకు నేర్పిస్తా చూడండి. అబ్బా తల పగిలింది బ్రో, తల పగిలింది. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అన్న. మళ్ళీ అడుగుతాననేసి మాత్రం మీరు తప్పుగా అయితే అనుకోపోకని. అలాంటి చిన్న సబ్స్క్రైబర్స్కి అయితే మీరు చేసేదే ముఖ్యం గైస్. మళ్ళా చేసి బుర్ర పగిలింది గైస్. ఎన్నిసార్లు మీకోసం అయితే బుర్రని అయితే పగలు కొట్టుకుంటాను. నా కోసం వచ్చేసి ఒకసారి లైక్ చెయ్యరా గైస్, ఒక్క ఈజీ అయిన పనిని. సరే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో అన్న. మళ్ళా అడుగుతానని సేమ్ అనుకోపాకండి. ఎవరంటే లైక్ చేయలేదో లైక్ దిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ గైస్. నా విచ్ లిస్ట్ అయితే చూపిస్తాను చూడండి. ఇదైతే 24 క్యారెక్టర్ మన ఫ్లాగ్ ఎమౌంట్ గైస్. మన గిల్డ్ నేమ్తో గిల్డ్ ట్రయల్స్ అయితే చేద్దాం అనుకుంటానా గైస్. ఇదైతే 24 క్యారెక్టర్ గోల్డ్ ఎమౌంట్.
మళ్ళా మనకి మన గిల్ ట్రయల్స్ అయితే చూపిస్తాను గైస్. మన గిల్ అయితే దీంట్లో నా లెవెల్ 1లో అయితే ఉంది. నేను ఓపెన్ చేసిన మళ్ళీ మన బ్రదర్ గైస్ ఇతను మళ్ళీ వచ్చేసి ఇది నా బాట్ అకౌంట్. నా బాట్ అకౌంట్ అయితే చూడండి గైస్, ఇదైతే నా బాట్ అకౌంట్ గైస్. ఓకే, నెక్స్ట్ అయితే మన బ్రదర్ అకౌంట్ అయితే చూపిస్తా. బ్రదర్ గైస్ ఇది గైస్ ఇది నా అకౌంట్ ఇంకా. ఓకే గైస్, ఇప్పుడు ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేసుకోండి అన్న, సబ్స్క్రైబ్ చేసుకోండి.